హలో హ్యాపీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే ఉగాది ముందు రోజు అనమాట. కొత్త అమావాస్య పండగ ఒకటి ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసేసి లంచ్లోకి అయితే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అదైతే సూపర్గా వచ్చింది టేస్ట్. ఇంక ఈవినింగ్ అయితే అందరం ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళు కూడా కలిశారు. కొంచెం దర్శనం చేసుకొని అమ్మ వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి మేము చిన్న పని ఉంటే గాజువాక వెళ్ళామన్నమాట. గాజువాక వెళ్ళామంటే ఏదో ఒకటి కొనుక్కోకుండా ఉన్నాం కదా. అలా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చి ఆల్రెడీ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేశాను, ఇడ్లీ పెట్టి తినేసాము. ఇదైతే ఉగాది రోజు అనమాట. ఈరోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసాను. పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేశాను, ఇడ్లీ పెట్టాను. ఇంక ఇదైతే మామిడికాయ పులిహోర అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఇది ఫస్ట్ టైం కాదు, ముందు కూడా మామిడికాయ పులిహోర చాలాసార్లు చేశాను, చాలా బాగా వచ్చింది. కానీ పోపు కొంచెం మాడిందనమాట. బట్ ఆ క్రిస్పీనెస్ అదైతే తగ్గలేదు. ఇంక ఇదైతే గుత్తి వంకాయ మసాలా ఫ్రై అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం చేశాను, బాగా వచ్చింది. రెసిపీ అయితే నేను ఇంకొకసారి ఎప్పుడైనా చేసినప్పుడు సపరేట్గా పోస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. గుత్తి వంకాయ లాగా కాదు, దీనికి కొంచెం సపరేట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే అది లోపల స్టఫ్ ఉంటుంది కదా, అది మనకు కొంచెం డ్రైగా ఉంటుంది అనమాట. నాకైతే ఈ పులిహోర అండ్ గుత్తి వంకాయ మసాలా ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంట్లో బఠానీ కర్రీ, అమ్మ కూడా బోటి కూర పంపించారు, అది కూడా. అండ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి.